హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో సురేంద్రపురికి సంబంధించిన పార్ట్ 3 అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2లో అష్టాదశ శక్తిపీఠాలు, నాగలోకం, జ్యోతిర్లింగాలు, తర్వాత ఇంకా చాలా బాలభారతం ఇవన్నీ కూడా షేర్ చేశాను. కమెంట్ సెక్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోస్ అయితే చూడండి. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే హనుమంతుడికి సంబంధించింది అండ్ రాముడికి సంబంధించిన రామాయణం ఇదంతా ఉంటుంది కదా. సో ఆ స్టోరీ అంతా కూడా షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి దశరథుడు 3 రాణులతో కలిసి సూర్యదేవుడిని ప్రార్థించే సన్నివేశం అన్నమాట ఇది. ఆ తర్వాత ఇంకా రాముడు పుట్టడం అదంతా కూడా చూపించారు. ఇక్కడ మనకి అటు ఇటు ఇదంతా కలిపి రామాయణము. ఆల్రెడీ చాలామందికి రాముడు పుట్టడం తర్వాత ఆ స్టోరీ అంతా కూడా చాలామందికి తెలుసు. సో ఇప్పుడు నేను మెయిన్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా కూడా సీతారాముల వారి కళ్యాణము అదంతా వాళ్ళు ఇక్కడ మనకి రిప్రజెంట్ అయితే చేశారు. ఆ తర్వాత కైకేయి మందర సంభాషణ ఇట్లా ఉంటాయి కదా కొన్ని చిన్నవి, అవన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట. అంటే వాళ్ళు చేసిన పూజలు యాగాలు అవన్నీ ఇక్కడ రిప్రజెంట్ చేశారు. అండ్ తర్వాత ఇంకా రాముడు అరణ్యంకి వెళ్ళటం, తర్వాత లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోయడం అవన్నీ కూడా ఇక్కడ రిప్రజెంట్ అయితే చేశారు. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. రామలక్ష్మణులు జటాయువుని ఓదార్చటము, తర్వాత శబరి రాముడికి లక్ష్మణుడికి పండ్లు తినిపించడం ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అంతేకాదు వాలి సుగ్రీవుల యుద్ధం, తర్వాత వాలి వధ ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ నీట్గా మెన్షన్ అయితే చేశారు. పార్ట్ 1, పార్ట్ 2 ఒకసారి చూడండి. చాలా క్లియర్గా చాలా కష్టపడి ఎడిట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ కూడా నాకు ఎడిట్ చేసి వీడియోని అప్లోడ్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది. ఆల్మోస్ట్ ఒక్కొక్క వీడియోకి 3 అవర్స్ అండ్ 4 అవర్స్ టైం అలా అయితే పట్టింది. సో ప్రతి ఒక్కరూ నా ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అది వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది. సో అప్పుడు వాళ్ళకి తెలియని ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకుంటారు. ఈ సురేంద్రపురి చాలా పెద్దది. మనం చూడటానికే 3 అవర్స్ అలా పడుతుంది. అలాంటిది నేను వీడియోస్ తీసి అదంతా కూడా మళ్ళీ నేను ఎడిట్ చేసి పెడుతున్నాను. అండ్ నేను చాలా యూట్యూబ్ వీడియోస్ కూడా చూశాను సురేంద్రపురికి సంబంధించింది. బట్ వాళ్ళందరూ అలా చూయించుకుంటూ వెళ్ళారు. కాకపోతే కొంతమంది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కొంతమంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ప్రతి ఒక్క దేవుడిని అమ్మవారిని అలా చూపించి. బట్ నేనైతే ప్రతి ఒక్క దేవుడిని అమ్మవారిని చూపించి వాటి పేర్లు అండ్ అవి ఆ ప్లేస్లు ఎక్కడుంటాయి, ఏ ప్లేస్లో ఏ దేవుడు ఉన్నారు అవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ మనకి ఫ్యూచర్లో కూడా మనకి ఇంత కష్టపడి చేశాను కాబట్టి ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో. అండ్ ఇక్కడ ఉన్నది ఏంటంటే కుంభకర్ణుడిని నిద్ర లేపడం, ఆ తర్వాత రాముడు రావణాసురుడిని వధించడం, ఆ తర్వాత విభీషణుడి పట్టాభిషేకం. అండ్ ఇక్కడైతే చిన్ని బాలరాముడిని ఉయ్యాల్లో పడుకున్నట్టుగా వాళ్ళు అరేంజ్ చేసి పెట్టారు. అండ్ ఇక్కడ పక్కన కొంచెం ముందుగా వెళ్తే మనకి మహావీర్ గుడి, రాజస్థాన్లో ఉన్న మహావీర్ రాజు అయితే ఉన్నాడనమాట. అండ్ ఆ తర్వాత కొంచెం పక్కగా వెళ్తే మనకి ఈశ్వరుడైతే ఉన్నాడు. కేశవ దేవాలయం, సోమనాథ్పూర్, కర్ణాటకలో ఈశ్వరుడైతే ఇలా ఉంటారు. అండ్ మనం చాలా టెంపుల్స్లో చూసుంటాము ఎక్కువ లింగంనే పెడతారు. బట్ ఈ టెంపుల్లో ఈశ్వరుడైతే ఉన్నట్టుంది. ఆ తర్వాత పక్కనే మనకి మహావిష్ణువు మందిరం అయితే ఉంది, బెనారస్, ఉత్తరప్రదేశ్ అన్నమాట. అండ్ ఇంకొంచెం ముందుగా వెళ్ళి మనం చూస్తే అక్కడ కూడా మనకి ఈశ్వరుడైతే ఉంటారు. ఇది వచ్చేసి కైలాసనాథ, ఎల్లోరా, మహారాష్ట్ర. ఎటు చూసినా ఈశ్వరుడే కనిపిస్తున్నాడు నాకు. అసలు ఎన్ని ఈశ్వరుడి విగ్రహాలు అయితే చూశానంటే, చూశారు కదా ఇక్కడ కూడా ఈశ్వరుడు ఉన్నాడు. అసలు మొత్తం ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి ఈశ్వరుడికి సంబంధించిన విగ్రహాలు కానీ లింగాలు కానీ అన్నీ చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి కాల సంహారం అన్నమాట.
చూడండి ఇక్కడ కూడా పైన ఈశ్వరుడు, మళ్ళీ కింద ఈశ్వరుడు, పార్వతీ కళ్యాణం దగ్గర ఈశ్వరుడు, అంతా ఈశ్వరుడే అనమాట. ఆ తర్వాత మదనమోహన దేవాలయం బృందావనము, ఉత్తరప్రదేశ్లో ఉన్న రాధాకృష్ణ అనమాట. ఆ తర్వాత లక్ష్మణ దేవాలయం ఖజరహో మధ్యప్రదేశ్ అంట. ఆ తర్వాత ఇది వచ్చేసి గౌతమ బుద్ధుడు అనమాట. అండ్ ఇంక అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇలా అయితే ఉంది. ఇది హనుమంతుడు ఒక రాక్షసుని చంపుతున్నట్టుగా మనకి చూపిస్తారు. అండ్ దాన్ని ఇంకా మోడిఫికేషన్ అయితే చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకంతా కూడా హనుమంతుడికి సంబంధించిన చరిత్ర. ఫస్ట్ అంజన అమ్మవారు తపస్సు చేయడం, తర్వాత వాయుదేవుడు అంజనమ్మకి ప్రసాదం ఇచ్చుట, అంటే బిడ్డనివ్వటం, హనుమంతుడిని ఇవ్వటము. అండ్ చూసారు కదా ఇక్కడ కూడా ఈశ్వరుడైతే ఉన్నారు ముందు. అండ్ ఆ తర్వాత ఇక్కడ దేవతలందరూ కూడా ఈ ఆంజనేయుడిని ఆశీర్వదించడం అన్నమాట. ఆ తర్వాత ఇది వచ్చేసి వాయుదేవుడు తన పుత్రుడైన ఆంజనేయుడిని ఫస్ట్ టైం ఆకాశ విహారానికి తీసుకెళ్ళడం అన్నమాట. ఆ తర్వాత ఆంజనేయుడు సూర్యుని తినబోవుట, అంటే మీ అందరికీ తెలుసు కదా ఆంజనేయుడు సూర్యుడిని పండనుకొని తినబోతాడు, అదే అన్నమాట ఇక్కడ చూపిస్తుంది. ఆ తర్వాత అలా చేశారు అని చెప్పి ఇంద్రుడు తన ఆయుధాన్ని, అంటే తన వజ్రాయుధాన్ని ఆంజనేయుడిపై ప్రయోగించుట. అసలు ఎంత చక్కగా చేశారో చూసారు కదా. ఇక్కడ కూడా మళ్ళీ నారాయణుడు శివుడు మీకు కనిపిస్తారు. అసలు ఎంత బాగా డిజైన్ చేశారు కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇంద్రుడు మొదలగు దేవతలు ఇక్కడ ఆంజనేయుని దీవిస్తున్న దృశ్యం అన్నమాట. అండ్ ఇదంతా వచ్చేసి హనుమంతుడికి సంబంధించిన స్టోరీని వాళ్ళు ఇలా రిప్రజెంట్ చేశారు. తన చిన్నప్పటి నుంచి, అంటే తన పుట్టుక ఎలా పుట్టాడు అనే దగ్గర నుంచి, తను చిన్నప్పుడు చేసిన పనులు అండ్ తను స్నేహితులతో ఆడుకునేది, ఇదంతా కూడా మనకి వాళ్ళు ఇక్కడ రిప్రజెంట్ అయితే చేశారు. ఎంత చక్కగా రిప్రజెంట్ చేశారంటే అంత చాలా బాగా చూపించారు. అండ్ తర్వాత హనుమంతుడు ఋషులు తపస్సు చేసుకున్నప్పుడు అల్లరి పట్టించడం, అంటే అల్లరి పెట్టడం, ఇట్లాంటివి కూడా పెట్టారు. అండ్ ఇక్కడ కోతి ఉందన్నమాట చెట్టు మీద, అది కూడా భలే డిజైన్ చేశారు. రియల్ కోతిలాగా రెండైతే ఉన్నాయి. తర్వాత ఇది వచ్చేసి అశోకవనంలో అందరి ముందు రావణాసురుడు సీతని హెచ్చరించడం అన్నమాట. అండ్ ఇంకా ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు కదా, హనుమంతుడి యొక్క బలం అంతా కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి తెలిసి వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్నారనమాట. సీతాదేవిని తీసుకొని రావటం కోసం నువ్వు లంకకి వెళ్ళు అని చెప్పి అలా వాళ్ళందరూ ఎంకరేజ్ చేసే దృశ్యం అనమాట ఇది. అండ్ ఇలా లంకకి వెళ్ళే దారిలో ఆంజనేయుడు ఒక పర్వతం దగ్గర ఆగుతాడనమాట దర్శనం చేసుకుందామని. ఆ పర్వతం పేరే మైనాక. ఇక్కడ చూశాను నేను, మైనాక పర్వతాన్ని స్మృశించి బయలుదేరుతున్న ఆంజనేయుడు అని చెప్పి అక్కడ వాళ్ళు రాశారు. ఆ తర్వాత కొంచెం పక్కగా సురస అనే రాక్షసి నోటిలో నుంచి వెనుక భాగం, అంటే తల పైన నుంచి తను బయటకు వచ్చి దృశ్యం అనమాట. ఇది అసలుకి ఎంత బాగా పెట్టారో చూసారా. నోట్లో నుంచి వెళ్ళి తలలో నుంచి బయటకు రావడం భలే డిజైన్ చేశారు ఆ రాక్షసిని అంతా. ఆ తర్వాత ఆంజనేయుడు విభీషణుల యొక్క డిస్కషన్ అనమాట ఇదంతా కూడా. అండ్ తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి ఏముంటుంది అంటే ఆంజనేయుడు సీతాదేవి దగ్గర ఉంగరం తీసుకోవడం, ఆ తర్వాత రాక్షసులతో యుద్ధం చేస్తూ ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రమునకు ఆంజనేయుడు కట్టుబడి ఉండటం అన్నమాట ఇది. తర్వాత కొంచెం పక్కన ఆంజనేయుడు లంకా దహనం చేయడం అన్నమాట ఇదంతా కూడా. అందుకని వెనక వాళ్ళు వాల్స్ మీద మంటలు అవన్నీ కూడా వేశారనమాట పెయింటింగ్ తోటి. అంతా కూడా మనకి క్లియర్గా న్యాచురల్గా అక్కడ ఏం జరిగింది అనేది మనకి ఆ ఇమేజ్, అంటే ఆ విగ్రహాలు అది చూడంగానే మనకు అర్థమైపోవాలి, అలా డిజైన్ చేశారు. అండ్ ఇంకా పాతాళ లోకంలోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ పాతాళ లోకంలో ఏంటంటే పాతాళ గృహమున పాతాళ భైరవి ముందు రామలక్ష్మణులను బలి ఇచ్చుటకు సిద్ధముగా ఉన్న అహిమహి రావణులు, ఆ అహిమహి రావణులను వధించటం కోసం ఆంజనేయుడు పంచముఖంగా, అంటే పంచముఖ ఆంజనేయుడై 9 రూపంలో ఉన్న వారి ప్రాణములను వధించి రామలక్ష్మణులను రక్షించడం అన్నమాట ఇది.
అండ్ ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకొస్తే మనకి బాలదేవతలైతే ఉంటారు. అంటే వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కార్తికేయుడు, తర్వాత అయ్యప్ప స్వామి, శివుడు, విష్ణుమూర్తి వీళ్ళందరూ గూడా ఉన్నారు. కృష్ణుడు, రాముడు, పరశురాముడు, బలరాముడు వీళ్ళందరినీ గూడా పెట్టారనమాట. చాలా బావుంది. చిన్న చిన్నగా బాలదేవతలు గదా! చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా క్యూట్‌గా అనిపిచ్చింది. ఈ వీడియోలో మనం ఏమేం కవర్ చేశామంటే రామాయణం కవర్ చేశాము. తర్వాత హనుమంతుడి గురించి కవర్ చేశాము. ఆ తర్వాత బాలదేవతలు అండ్ పాతాళలోకం వీటి వరకైతే కవర్ చేశాము. సో, నా నెక్స్ట్ వీడియోస్‌లో నేను ఇంకా షేర్ చేస్తాను. ఈ సురేంద్రపురి అనేది చాలా పెద్దది. నాకు తెలిసి ఇంకా నేను ఒక 2, 3 వీడియోస్ అయితే పెడతాను కుదిరినంత వరకు. సో, ఇంతే ఫ్రెండ్స్. చూసారు కదా సింపుల్ వీడియో. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకొస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.